కేవలం 10 నిమిషాలు మనం ఒక కప్పు కాఫీ తాగేలోపు ఓ దేశం మీద 160 బాంబులు కురిశాయి. ఏప్రిల్ 8న లెబనాన్ ఆకాశం నిప్పులు చిమ్మింది. ఇది ఒక చిన్న దాడి కాదు, ఇది ఒక ఫుల్ స్కేల్ వార్కి సంకేతం. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఓవైపు ప్రపంచ దేశాలు సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ని మరో గాజాగా మారుస్తుందన్న అనుమానాలు మొదలయ్యాయి. అసలు హెజ్బొల్లాని అంతం చేయడమే టార్గెటా, లేక దీని వెనుక మనం ఊహించినటువంటి జియో పొలిటికల్ కాన్స్పిరసీ ఏదైనా ఉందా? లెట్స్ బ్రేక్ డౌన్ ది ఫ్యాక్ట్స్. నిజానికి ఈ గొడవ ఈ రోజుది కాదు, దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటు జరిగినప్పుడు వేల సంఖ్యలో పలిస్తానీయులు శరణార్థులుగా లెబనాన్ని చేరుకున్నారు. 1970లో పలిస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLOను తన అడ్డాగా మార్చుకుంది. ఇక 1982లో PLOను తరిమి కొట్టడానికి ఇజ్రాయెల్ మొదటిసారి లెబనాన్ లోపలికి ప్రవేశించింది. సరిగ్గా ఆ సమయంలోనే ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడానికి ఇరాన్ సాయంతో హెజ్బొల్లా అనేటువంటి ఒక సాయుధ గ్రూప్ పుట్టుకొచ్చింది. మొదట్లో ఇది ఒక చిన్న రెసిస్టెన్స్ గ్రూప్గా మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఇది ఒక దేశ సైన్యం కంటే శక్తివంతమైనటువంటి నాన్ స్టేట్ యాక్టర్గా ఉండిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంత అగ్రెసివ్గా మారడానికి 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. రీజన్ 1, నార్థన్ బార్డర్ సెక్యూరిటీ. అంటే అక్టోబర్ 7న హమాస్ దాడి చేసినప్పటి నుంచి హెజ్బొల్లా కూడా నార్థన్ ఇజ్రాయెల్ పైన రాకెట్లు వదులుతోంది. దీనివల్ల దాదాపు 60,000 మంది ఇజ్రాయిల్లు తమ ఇళ్లను వదిలి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయారు. వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చడం ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుపై ఉన్నటువంటి అతిపెద్ద ఇంటర్నల్ ప్రెషర్. ఇది రీజన్ నెంబర్ 1. ఇక రీజన్ నెంబర్ 2, ద బఫర్ జోన్ ఇష్యూ. 2006లో ఐక్యరాజ్య సమితి 1701 అంటే 1701 రిజల్యూషన్ని చేసింది. తీర్మానం ప్రకారంగా హెజ్బొల్లా దళాలు లితానీ రివర్స్కి అవతలే ఉండాలి. కానీ హెజ్బొల్లా సరిహద్దుకు అతి దగ్గరగా ఉండడంతో ఇజ్రాయెల్ ఇప్పుడు గ్రౌండ్ ఇన్వాన్షన్ ద్వారా ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయాలని చూస్తోంది. ఇది రీజన్ నెంబర్ 2. ఇక రీజన్ నెంబర్ 3, ద ఇరాన్ ఫ్యాక్టర్. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మరణం తర్వాత ఇరాన్ కొంత బలహీనపడింది. ఇదే సరైన సమయమని భావించిన ఇజ్రాయెల్ ఇరాన్ ప్రాక్సీ హెజ్బొల్లాను కోలుకెళ్ళని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసింది. ఈ ప్లాన్లో భాగంగానే లెబనాన్పై దాడులకు ఇప్పుడు తెగబడుతోంది ఇజ్రాయెల్. ప్రస్తుతం లెబనాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రాజధాని బీరుట్లోని దహియే ప్రాంతం ఇప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఏప్రిల్ 8 దాడిలో ఒకే ఒక్క రోజు 254 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ మాత్రం మాకు సెక్యూరిటీ గ్యారంటీ ఇచ్చేంత వరకు ఈ దాడులు మాత్రం ఆపమని తెగేసి చెప్తోంది. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యం కేవలం హెజ్బొల్లానా, లేక మొత్తం లెబనాన్ వ్యవస్థని దెబ్బతీసి దాన్ని మరో గాజాలా మార్చడమా అన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల భయం. ఒకప్పుడు లెబనాన్ను ప్యారిస్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ అని పిలిచేవారు. సంస్కృతి అందానికి మారుపేరుగా ఉన్నటువంటి ఆ దేశం ఇప్పుడు శ్మశానంలా మారిపోతోంది. చివరిగా యుద్ధం ఏ దేశానిదైనా, రాజకీయాలు ఎవరివైనా, చివరికి ఓడిపోయేది మాత్రం హ్యుమానిటీ మాత్రమే. అభం శుభం తెలియని పౌరులు, తమ భవిష్యత్తు ఏంటో తెలియనటువంటి చిన్న చిన్న పిల్లలు, వీరే ఈ యుద్ధంలో అసలైన బాధితులు. అంతర్జాతీయ సమాజం ఈ మంటల్ని ఆర్పగలుగుతుందా, లేక ఈ మంటలు మిడిల్ ఈస్ట్ అంతటా వ్యాపించి మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్నది కాలమే నిర్ణయించారు. ఆయుధాల చప్పుడు ఆగిపోయి శాంతి వైపు ప్రపంచం అడుగులు వేయాలని కోరుకున్నాం.